అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమగ్రమైన ప్రపంచ స్థాయి ఆధునిక వసతులు కలిగిన ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మించడంపై పలు రంగాల నిపుణులు సమాలోచనలు జరిపారు. రాజధాని అమరావతి అభివృద్ధిపై రాయపూడిలో సిఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేక కార్యశాల నిర్వహించారు. డెవలపింగ్ అమరావతి యాజ్ ఎ మోడల్ సిటీ ఆఫ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇన్క్లూజన్ అనే అంశంపై జరిగిన కార్యశాలలో 80 మందికి పైగా ఆర్కిటెక్టులు, ప్లానర్లు, ఇంజనీర్లు, కన్సల్టెంట్లు, నిపుణులు, అధికారులు పాల్గొన్నారు. యూనివర్సల్ డిజైన్, యాక్సెసిబిలిటీ, సమీకృత అభివృద్ధి సూత్రాలను అమరావతి అభివృద్ధిలో భాగం చేయడంపై నిపుణులు అభిప్రాయాలు వెల్లడించారు. మానవతా దృక్పథంతో కూడిన పట్టణాభివృద్ధి దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సిఆర్డీఏ చీఫ్ ఆర్కిటెక్ట్ సందీప్ దీక్షిత్ తెలిపారు. నగర ప్రణాళిక ప్రారంభ దశ నుంచే సమగ్ర అభివృద్ధి సూత్రాలను అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, సుర్బానా జురాంగ్, డిపి ఆర్కిటెక్ట్స్ సింగపూర్, ది అర్బనైజర్, ఏకాంశ్ ట్రస్ట్ తదితర సంస్థలకు చెందిన నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. అందుబాటులో ఉండే రహదారులు, మొబిలిటీ వ్యవస్థలు, యాక్సెసిబిలిటీ ఆడిట్ విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ బ్యూలా క్రిస్టీ, కిరణ్ కుమార్ దివ్యాంగులకు అనుకూలమైన ప్రజా మౌలిక వస్తుల అవసరాన్ని వివరించారు. గ్రెయిల్ మేకర్ ఇన్నోవేషన్స్ సహ వ్యవస్థాపకులు టీవీ ఐశ్వర్య దృష్టిలోపం ఉన్న వ్యక్తులు పట్టణాల్లో ఎదుర్కొనే సమస్యలతో పాటు స్పేస్ ఫెల్ట్ అనే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ గురించి వివరించారు. సింగపూర్ నిపుణులు సమగ్ర పట్టణాభివృద్ధిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.